వెల్కమ్ టు సాక్షి ప్రాపర్టీ ప్లస్. మన జీవితంలో తప్పకుండా ఒక డాక్టరు, ఒక వకీలు మనకి స్నేహితులు అయి ఉండాలి అని చాలా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే, ఏ చిన్న విషయం వచ్చినా ఇల్లు కట్టేటప్పుడు, ఇల్లు కొనేటప్పుడు ముఖ్యంగా లాయర్ని సంప్రదించాల్సిన అవసరం ఎందుకుంటుందంటే, ఆ పేపర్ వర్క్ సరిగ్గా ఉందా, మనకి సంక్రమించే ఆ ఇల్లు, రాబోయే ఆ ఇల్లు సవ్యంగా జరిగిన కట్టడమా, ఇవన్నీ తెలుసుకోవడానికి. అండ్ డాక్టర్ అఫ్ కోర్స్ ఆరోగ్యపరమైన సూచనలు చేయడానికి. ఇవాళ మనం ఒక ఇల్లు కొనేటప్పుడు ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలలో కూడా విపరీతంగా రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతున్న టైంలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ ప్రస్తుతం హైడ్రా అనే ఒక బాడీ వచ్చిన తరుణంలో ఇంకా ఏమి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి మాట్లాడదాం. వీ హ్యావ్ విత్ అస్ an expert in this field, eminent lawyer from High Court, Ravi Prakash garu. Namaskaram. Namaskaram. First of all, Hyderabad, one of the buzzing cities అని చెప్పొచ్చా ఇప్పుడు హైదరాబాద్? Yes, absolutely. Comparing to other metropolitan cities, Hyderabad is rapidly growing అండి, excellently, and especially ప్రాపర్టీస్ విషయంలో, ఈ గ్రోత్ విషయంలో ర్యాపిడ్గా ఉంది అదర్ మెట్రో సిటీస్తో కంపేర్ చేస్తే. రైట్. హైదరాబాద్కి అనుకూలించే 2-3 విషయాలు చెప్పండి సార్. మీరు హైదరాబాద్, నేను హైదరాబాద్. హైదరాబాద్లో సో ఫార్ యాజ్ ఇప్పుడు ఈ కెలామిటీస్ తర్వాత ఈ క్యాటాస్ట్రఫీస్ వస్తున్నాయి కానివ్వండి, జనరల్గా అదర్ అంటే సీ ఏరియాలో ఉండే మెట్రో సిటీస్కి హైదరాబాద్కున్న డిఫరెన్స్ ఏంటంటే, ప్రాపర్టీ అదర్ ఇష్యూస్లో కూడా స్టెబిలిటీ ఉంటుంది ఇక్కడ. అవును. స్టెబిలిటీ ఏ విధంగా చెప్తున్నారు? షూర్లీ అండి, ఎందుకంటే ఓషన్, సీ ఉన్న కోస్టల్ ఏరియాస్, సీ ఏరియాలో ఎస్పెషల్లీ ప్రాపర్టీ, ఇమూవబుల్ ప్రాపర్టీ, దేర్ ఆర్ 2 kinds ఆఫ్ ప్రాపర్టీస్, మూవబుల్ అండ్ ఇమూవబుల్. మూవబుల్ ప్రాపర్టీస్కి, ఇమూవబుల్ ప్రాపర్టీస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, కన్స్ట్రక్షన్ పరంగా తర్వాత దాని బెల్ట్ లెవెల్స్లో కూడా కొన్ని తేడాలు ఉంటాయి. ఏరియా ఎకలాజికల్గా, జియలాజికల్గా కొన్ని తేడాలు ఉంటాయి. హైదరాబాద్ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్ కంపేరింగ్ టు అదర్స్. అవును. కాకపోతే ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ఇప్పుడు ఈ వరదలు రావడము, లేకపోతే ఈ అర్బన్ జోన్లో కూడా వరదలు రావడం బట్టి చూస్తే మనం అన్ని విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి ఇప్పుడు చాలా వరకు కదా. చాలా వరకు కేర్ఫుల్. ఇన్ఫాక్ట్ కట్టడాల ప్రశ్నించకపోయినా కూడా చాలా సార్లు వర్షం పడిపోయి బేస్మెంట్లలోకి నీళ్లు విపరీతంగా వచ్చేసి అవస్థలు పడుతున్న వాళ్ళు చాలా మంది ప్రతి రైనీ సీజన్ చూస్తూ ఉంటాం. అసలు ఆ కట్టడాలు ఎలా జరిగిపోయాయి సార్? ఆల్మోస్ట్ వాళ్ళు నష్టపోయినట్టు అనుకోవాలా అక్కడ ఆ ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ? ఇప్పుడు వీటిలో సో ఫార్ యాజ్ ఈ ఇమూవబుల్ ప్రాపర్టీస్ ఆర్ కన్సర్న్, అంటే అది అగ్రికల్చర్ ప్రాపర్టీ తీసుకునేటప్పుడు అగ్రికల్చర్ ప్రాపర్టీ అండ్ హౌస్ సైట్స్, ఈ వేటిల్లో మనం కేర్ తీసుకుంటున్నాం, ఏ విధమైన కేర్ తీసుకుంటున్నాం, లీగల్గా ఏమి రేపొద్దున ఆబ్స్టికల్స్ ఏమొస్తుంది, దాన్ని ఎట్లా ఫేస్ చేయాలి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఇప్పుడు మా లీగల్ ఫ్రాటర్నిటీలో కూడా చాలా కేర్ఫుల్గా మేము స్టెప్ వేయాల్సి వస్తుందండి ఇప్పుడు. రైట్. కరోనా బిఫోర్, కరోనా ఆఫ్టర్ టైప్లో, హైడ్రా బిఫోర్, హైడ్రా ఆఫ్టర్ ఆ టైపు తయారైంది. చాలా జాగ్రత్తగా మేము కేవలం ఒక వ్యక్తి, అమ్ముతున్న వ్యక్తికి రైట్ ఉందా, టైటిల్ ఉందా, రెవెన్యూ రికార్డ్స్ అన్నీ ఉన్నాయా, ఇంకా ఏదైనా ప్రొసీడింగ్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా, కోర్టులో మ్యాటర్స్ పెండింగ్ ఉన్నాయా అమ్మేటప్పుడు, ఇవన్నీ కూడా గుడ్ ఫెయిత్ ఆ పర్సన్ మొత్తం మనకు రివీల్ చేస్తున్నాడా లేదు చూడడమే కాకుండా, కొనబోయే వ్యక్తి కూడా ఏ కేర్ తీసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ అడగాలి, ఇలాంటివన్నీ మేము చూసేవాళ్ళం. నౌ సిచ్యుయేషన్ ఈజ్ చేంజ్. నౌ వీ హ్యావ్ టు సీ ఆల్ జియోలాజికల్ థింగ్స్ ఆల్సో. వాటర్ బాడీ మీద కట్టాడా, లేకపోతే ఇంకో చెరువు దగ్గర కట్టాడా, నాల దగ్గర కట్టాడా, కొంటున్న సర్వే నంబర్లో చెరువు ఉందా ఇంతకుముందు, ఇవన్నీ కూడా ఒక 50 years చరిత్ర అంతా చూడాల్సి వస్తుంది మేము. రైట్ రైట్. జియోలాజికల్గా కూడా, నాట్ ఓన్లీ డాక్యుమెంట్స్, వేరే అదర్ ఇష్యూస్ కూడా మేము చూసి మేము లీగల్ అడ్వైజ్ ఇవ్వాలి, చాలా ఒపీనియన్ ఇవ్వాలి. ఇట్స్ అ వెరీ టఫ్ సిచ్యువేషన్ ఇప్పుడు.